నాకు తెలుసు నువ్వు మోసపోయావు. నువ్వు ఎవరినైతే నమ్మావో వారు నిన్ను మోసం చేశావు. నేను అర్థం చేసుకోగలను. వారు నీకు సహాయం చేస్తాన్నారు, కానీ నీ కులం అడ్డొచ్చింది. నీకు సహాయం చేస్తానన్నారు, కానీ మతం అడ్డొచ్చింది. కానీ ఆయన ఎంత నమ్మకస్తుడో తెలుసా? నీవు ఆయనతో జీవించాలని, నువ్వు యుగయుగాలు ఆయనతో బ్రతకాలని. నీకు ఆయనకి మధ్య పాపం అడ్డొస్తే ఆ పాపం తీసివేయడం కోసం నీ నిమిత్తం ఆయన చచ్చిపోయాడు. అంత నమ్మదగిన వాడు. నువ్వు నమ్మకంగా లేకపోయినా నీ పట్ల ఆయన నమ్మకంగా ఉన్నాడు. నీ జీవితాన్ని తిరిగి కట్టగలిగే ఏకైక నమ్మకస్తుడు నజరేయుడైన క్రీస్తు ప్రభువారు. ఆయనతో స్నేహం చేసి చూడు, ఆయన ఎంత నమ్మకస్తుడో నీకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఉన్న ఈ మాయా నటన ఆయన వద్ద లేదు. ఆయన రాజ్యం, ఆయన నీతి వేరు, ఆయన స్వభావం వేరు. నీ నిజ స్నేహితుడు క్రీస్తే. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ జీవితంలో సమస్తాన్ని జరిగించగలడు, సమస్తాన్ని నీకు ఇవ్వగలడు.